నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ కౌశిక్ మీ అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని కదా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం మంచి ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం చాలా థింగ్స్ని కన్సిడర్ చేయాలి లైక్ రిటర్న్స్ని కన్సిడర్ చేయాలి రేటింగ్స్ని కన్సిడర్ చేయాలి ఫండ్ మేనేజర్ని కన్సిడర్ చేయాలి లేదా కంపెనీని కన్సిడర్ చేయాలి ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం సో ఈ వీడియోలో రిటర్న్స్ని ఆధారంగా చేసుకొని టాప్ 3 మల్టీ క్యాప్ ఫండ్స్ గురించి చెప్పబోతున్నా ఈ వేగంగా 37% వరకు రిటర్న్స్ ఇచ్చాయి సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి ఈక్విటీ ఫండ్స్ అని డెట్ ఫండ్స్ అని ఎక్సెట్రా ఈక్విటీ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు మళ్ళీ ఈక్విటీ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి ఆ రకంగానే మల్టీ క్యాప్ ఫండ్ అనమాట ఇన్ కేస్ మీరు మల్టీ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ కంపెనీస్లో కొంచెం మిడ్ క్యాప్ కంపెనీస్లో కొంచెం స్మాల్ క్యాప్ కంపెనీస్లో కొంచెం ఈ రకంగా డైవర్సిఫై చేస్తాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టుబడి పెడితే 30,000 ఆ రకంగా డైవర్సిఫై చేస్తాడు సో రిస్క్ అన్నది కాస్త తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నవి గెయిన్ అయ్యి స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్ని లాసెస్ వచ్చినాయి అనుకోండి రిస్క్ అన్నది కాస్త బ్యాలెన్స్ అవుద్ది అనమాట ఈ రకంగా వర్క్ అవుద్ది అసలు చాలామంది డౌట్ ఉంటుంది సార్ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు అసలు వాటి మీనింగ్ ఏంటి సార్ ఎందుకు అలా అంటారని చెప్పి చాలామంది అడుగుతారనమాట సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,000 crores కన్నా ఎక్కువ ఉంటుందో అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట సో ఏవైతే 5,000 నుండి 20,000 మిడిల్లో ఉంటాయో అవన్నీ మిడ్ క్యాప్ మరియు ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores కన్నా తక్కువ ఉంటుందో అవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది ఆ కంపెనీకి టోటల్గా 5 lakh షేర్స్ ఉన్నాయి ఇంటూ ప్రెసెంట్ ఆ షేర్స్ యొక్క వాల్యూ అన్నది అంటే షేర్ ప్రైస్ వాల్యూ అన్నది ₹25 అలాంటప్పుడు 5 lakh ఇంటూ 25 1.25 crores అన్నది ఆ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట సో రిలయన్స్ లాంటి కంపెనీ చూసినట్టయితే చాలా కొన్ని కోట్లు ఉంటాయి కొన్ని వేల కోట్లు ఉంటాయి సో అవన్నీ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లోకి వస్తాయి చిన్న కంపెనీస్ అన్నీ అనగా ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores కన్నా తక్కువ ఉందో అవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి వస్తాయి అనమాట ఇది ఇంకా టాప్ 3 మల్టీ క్యాప్ ఫండ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఇది 2013లో లాంచ్ అయిందనమాట సో 1 year యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 23% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నుంచి ఈ రోజు వరకు అది 23% రిటర్న్స్ ఇచ్చిందనమాట సో లాస్ట్ 5 years రిటర్న్స్ చూసుకున్నట్లయితే 14% అండ్ ఎస్ఐపి యొక్క లాస్ట్ 5 years యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 14.61% అనమాట ఇన్ కేస్ మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ₹1,000 ఎస్ఐపి పెట్టుకున్నా బెటరే ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే PGIM ఇండియా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ గ్రోత్ దీనికి క్రిస్టల్ వాల్ ఏకంగా 5 star రేటింగ్ ఇచ్చారు చూడండి దీని యొక్క రిటర్న్స్ కూడా ఎక్కువే మరియు క్రిస్టల్ వాళ్ళు 5 star రేటింగ్ ఇచ్చారు ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం 1 year యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అనగా పోయిన సంవత్సరం ఈ రోజు నుంచి మరియు ఈ రోజు వరకు ఈ రిటర్న్స్ అనేది 24.52% ఉంది సో ఈ 365 days నుంచి ఈ ఫండ్ అన్నది ఏకంగా 24.52% రిటర్న్స్ ఇచ్చిందనమాట అదే ఎస్ఐపి గురించి మాట్లాడుకుందాం ఎస్ఐపి యొక్క లాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఏకంగా 37.9% చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంత రిటర్న్స్ ఇచ్చిందనమాట అండ్ ఈ ఫండ్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం ₹100 మాత్రమే అనమాట అండ్ థర్డ్ వన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెనరా రోబికో ఈక్విటీ డైవర్సిఫైడ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ దీనికి కూడా క్రిస్టల్ వాళ్ళు 5 star రేటింగ్ ఇచ్చారు ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం లాస్ట్ 1 year నుండి ఈ ఫండ్ వచ్చేసి 14% రిటర్న్స్ ఇచ్చింది
అండ్ లాస్ట్ 5 years నుండి ఈ ఫండ్ వచ్చేసి 10.02% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అండ్ మెయిన్ థింగ్ ఎస్ఐపి యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే అది కూడా లాస్ట్ 1 yearకి 19.5% ఇచ్చిందనమాట. పోయిన సంవత్సరం ఇదే రోజు నుండి ఈ రోజు వరకు ఈ ఫండ్ అన్నది 19.5% రిటర్న్స్ ఇచ్చింది, అది కూడా ఎస్ఐపికి. ఇంకా మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ అనమాట. సో ఇవి లాస్ట్ 1 year నుండి కానీ లాస్ట్ 5 years నుంచి కానీ ఇంత రిటర్న్స్ ఇచ్చినాయి. అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నా, ఫ్యూచర్ గురించి మాట్లాడట్లా. సో ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇవి రిటర్న్ వైజ్ ఓన్లీ రిటర్న్స్ని కన్సిడర్ చేస్తే సరిపోదు, చాలా కన్సిడర్ చేయాలి. రేటింగ్స్ని కన్సిడర్ చేయాలి, ఫండ్ మేనేజర్ని కన్సిడర్ చేయాలి, కంపెనీని కన్సిడర్ చేయాలి, ఎక్సెట్రా. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఈ రిటర్న్స్ యొక్క డేటా అన్నది నేను మనీ కంట్రోల్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అనమాట. అంతేకాకుండా మీరు నా మాట వినొద్దు, ఇంకెవ్వరి మాట వినొద్దు, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఏ ఫండ్ అన్నది ఫ్యూచర్లో మంచిగా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం అనమాట. చాలా థింగ్స్ని కన్సిడర్ చేసిన తర్వాతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో నేను చెప్పడానికి ఏం లేదు, వేరే వాళ్ళు చెప్పడానికి ఏం లేదనమాట. మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది గమనించుకొని మీరు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, పర్సనల్ లోన్, హోమ్ లోన్, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకుని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మాట్లాడొచ్చు. అంతేకాకుండా అదే యాప్లో చాలా కోర్సులు ఉన్నాయి, 32+ కోర్సులు ఉన్నాయన్నమాట. పర్సనల్ లోన్ గురించి ఒక కోర్సు, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక కోర్సు, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, డబ్బులు ఎలా సేవ్ చేయాలి, మరియు విలేజెస్లో ఉంటూ 1 ఎకరం భూమి ఉన్నట్లయితే ఆ ఎకరం భూమిలో నెలకి ₹1,00,000 ఎలా సంపాదించాలి, విలేజెస్ నుంచి బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు షాలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాన్న చెప్పాడు నా కొడుకుకి డబ్బు విలువ తెలియదని. కొడుకు అన్నాడు మా నాన్న తగినంత సంపదని సృష్టించలేదు అని. గతం గతః, మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ భవిష్యత్తును నిర్మించగలరు. 1 మిలియన్ కుటుంబాలు తమ భవిష్యత్తును నిర్మిస్తున్నారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో. మీరు నిర్మించాలని అనుకుంటున్నారా? ధనవంతులు కావడానికి ప్రయాణాన్ని ప్రారంభించండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో తెలివిగా ధనవంతులు అవ్వండి.